నిజామాబాద్ జిల్లాలో కలుషిత నీళ్లు తాగి పోరగాళ్ళు ఉత్తపుణ్యానికి దావకాన పాలయ్యరులా ఈ నీళ్ళు పాడుపడగానులా. ఇక చూడు నీళ్ళ కోసం పాడుగా ఎట్లా ఉందో ఈ ఊళ్ళే. నీరు నీరమ్మ నీరు, నువ్వు లేకుంటే ఊరంతా తారుమారు. నీరు నీరమ్మ నీరు, నీరు నీరమ్మ నీరు, నువ్వు లేకుంటే ఊరంతా తారుమారు. నీరు నీరమ్మ నీరు. ఇక మరి జనాలకు మొత్తం మీద ముఖ్యంగా కావలసినవి నీళ్లు కాబట్టి ఈ నీళ్లు సరగకుండా ఇప్పుడు ఎండాకాలం ఎండలోనే దంచి కొడుతున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పుడుకు పుడుకు చినుకులే కానీ ఇంతవరకు భూగర్భ జలాలు పెరిగింది లేదు. ఇక మరి ఇప్పటికైనా ఆ దానదేవుడు కరుణిస్తలేడు. మరి లోకం మీద ఏం పాపాలు జరుగుతున్నాయో ఏం ఉద్ధారకం జరుగుతుందో కానీ మొత్తానికైతే కాలం అయితే కరుణిస్తలేదులా. ఇక ఈ రకంగా ఉన్న ఈ తరుణంలో ఓని పాడైపోను గారా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకూరు ఊళ్ళే ఇందిరమ్మ కాలనీలా ఈ తాగునీళ్లు కలుషితమై అజ్ఞానంగా పోరగాళ్ళు బొట్టగాళ్ళు మొత్తం దవాఖాన పాలవుతున్నలా. ఇక ఇదే సందు కానీ కొంతమంది దగులుబాజిగాళ్ళు వ్యాపారస్తులు ఈ రకంగా కలుషిత నీరు అమ్మి కలుషిత నీరు ఈ రకంగా పానాలకు మొత్తం దార పోసుకుంటున్నారట. ఏం చేయాలి ఎట చేయాలని అయ్యా అమ్మ నెత్తి చేతులు పెడుతుంటే సర్కారు అధికారుల స్పందన లేదు. సింగులు కిందికి వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరిగే లీడర్లు ఆయంకలం పోతలేరట. మరి ఏం చేయాలి ఎట చేయాలని పాపం ఆ ఇందిరమ్మ కాలనీ జనాలు అరిశమ తీస్తున్నాడనులా ఈ రకంగా కలుషిత నీళ్లు తాగి.